భారతదేశంలో ఏ రెండు పార్టీలైనా కలుస్తాయి, కానీ భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్టులు కలవరు. మీకు లెఫ్ట్ రైట్ రెండు పరస్పర విరుద్ధమైన ఐడియాలజికల్ స్పెక్ట్రా. అందుకే మిగతా పార్టీలన్నింటినీ సెంట్రిస్ట్ పార్టీస్ అంటారు. అంటే ఆ సెంట్రిస్ట్ పార్టీస్ ఎటువైపు అయినా మలవచ్చు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లో మనకి స్వభావం చూస్తాం. సో పరస్పరం ఐడియాలజికల్గా ఏ అంశం పైన తీసుకున్నా కమ్యూనిస్ట్ ఐడియాలజీకి భారతీయ జనతా పార్టీ సంఘ్ పరివార్ ఐడియాలజీకి పొసగదు. కానీ అదే మీకు ఇంకొక ఆశ్చర్యం చెప్తాను. కానీ ఇది పార్టీల మధ్య వాస్తవం, కానీ ఓటర్ల విషయానికి వస్తే ఇది వాస్తవమా అంటే కమ్యూనిస్ట్ పార్టీలకు ఓట్లేసే ఓటర్లంతా ఐడియాలజికల్ కాడర్ కాదు. కమ్యూనిస్ట్ పార్టీలకు ఓటర్లు వేసేవారు అనేక కారణాల రీత్యా ఓట్లేస్తూ ఉంటారు. అందువల్ల ఆ కమ్యూనిస్టు ఓటర్లను కూడా తమ వైపు ఆకర్షించే పని చేస్తుంది భారతీయ జనతా పార్టీ. మీకు బెంగాల్లో ఈరోజు బీజేపీ ఈ స్థాయిలో పెరగటానికి ముఖ్యమైన కారణం కమ్యూనిస్టు ఓటర్స్ కాస్త బీజేపీకి టర్న్ కావడం. కొంతమంది లీడర్లు కూడా టర్న్ అయితే కావచ్చు, కానీ ప్రధానంగా ఓటర్లు టర్న్ అయ్యారు. సో ఎలా టర్న్ అయ్యారో మీకు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావటానికి వేస్తున్న వ్యూహంలో ఇప్పుడు అత్యంత ముఖ్యమైనది ఏంటంటే లెఫ్ట్ ఓటర్లను అట్రాక్ట్ చేయడం. సో దీని ప్రభావము పర్యవసనంగా లెఫ్ట్ బాగా వీక్ కావటానికి కూడా బీజేపీ స్ట్రాటజీ కారణం చేసింది. అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలు. ఒకటి, తన సైద్ధాంతిక బద్ధశత్రువులైన వామపక్షాలను రాజకీయంగా ఓడించడం పూర్తిగా. రెండవది, తృణమూల్ కాంగ్రెస్ స్థానంలో తామే అధికారంలోకి రావడం. ఈ రెండు ఒకే దెబ్బకు రెండు పిట్టల్లా బీజేపీ చేస్తుంది. మీకు ఇది కొత్త కాదు. 2016, 2021 కంపారిజన్ తీయండి. 2016లో బీజేపీకి 3 సీట్స్ వచ్చాయి అసెంబ్లీ ఎలక్షన్స్లో. 2021 అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చే వరకు బీజేపీకి 77 సీట్స్ వచ్చాయి. ఈ కమ్యూనిస్టులకు అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. ఎలా సాధ్యమైందో మీకు ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే అర్థమవుతుంది. మీకు 2016లో కమ్యూనిస్టులు లెఫ్ట్ విత్ కాంగ్రెస్తో కలిసి అలియన్స్గా పోటీ చేశారు. 38% ఓటింగ్ వచ్చింది, 38.1%. మీకు 77 సీట్స్ వచ్చాయి లెఫ్ట్ కాంగ్రెస్ అలియన్స్కు. 2016లో తృణమూల్ కాంగ్రెస్ గెలవచ్చు, కానీ లెఫ్ట్ కాంగ్రెస్ అలియన్స్కు 38.1% ఓటింగు, 77 సీట్స్ వచ్చాయి 2016లో. బీజేపీకి కేవలం 10.2% ఓటింగ్ వచ్చింది, కేవలం 3 సీట్స్ వచ్చాయి. మీకు 2021కి వచ్చే వరకు సీన్ కంప్లీట్గా రివర్స్ అయిపోయింది. సీన్ రివర్స్ అయిపోయి బీజేపీకి 38.1% ఓటింగ్ వచ్చింది, అదే 77 సీట్స్ వచ్చాయి. అంటే లెఫ్ట్ కాంగ్రెస్ అలియన్స్కు ఏ రకంగా ఓటింగ్ వచ్చిందో, ఏ రకంగా సీట్లు వచ్చాయో అలాగే బీజేపీకి వచ్చాయి. కారణం ఏంటి? 2016 ఎలక్షన్స్లో లెఫ్ట్కు ఓటు వేసిన వారు 2021 ఎలక్షన్లో పెద్ద ఎత్తున బీజేపీకి ఓటేశారు. మరి ఎలా వాళ్ళంతా కమ్యూనిస్ట్ లెఫ్ట్ ఐడియాలజీ రైట్ ఐడియాలజీకి మారలే. తృణమూల్ కాంగ్రెస్ భారీగా తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగించింది. కమ్యూనిస్టు సిపిఎం కార్యాలయాల్ని తాళాలు పగలగొట్టి సిపిఎం క్యాడర్ను పంపించి హత్యలు చేసి అత్యాచారాలు చేసి వాళ్ళ ఆఫీసులను కూడా తృణమూల్ కాంగ్రెస్ ఆక్యుపై చేసి పడేశారు. సో సిపిఎం రెసిస్ట్ చేయలేకపోయింది. ఎందుకంటే రాష్ట్ర పవర్, ద పవర్ ఆఫ్ ద పోలీస్, ద పవర్ ఆఫ్ ద స్టేట్, మమతా బెనర్జీ భయంకరమైన నిర్బంధ కాండను కమ్యూనిస్టుల మీద పెట్టారు. సో దాంతో కమ్యూనిస్టు సానుభూతి పరులు, ఓటర్లు, క్యాడరు నిలబడడమే కష్టమైంది గ్రామాల్లో ఎక్కడైనా. సో దీని ఆసరాగా తీసుకుంది బీజేపీ. బీజేపీ రాష్ట్రంలో అధికారం లేకపోవచ్చు, కానీ కేంద్రంలో అధికారంలో ఉంది. సో తృణమూల్ నిర్బంధాన్ని కమ్యూనిస్టులు రెసిస్ట్ చేయలేరు, కానీ బీజేపీ రెసిస్ట్ చేయగలుగుతుంది అనే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశారు. సో దాంతో యాంటీ తృణమూల్ లెఫ్ట్ ఓటర్ బీజేపీకి షిఫ్ట్ అయిపోయారు. ఇదే జరిగింది 2016, 2021 మధ్యకాలంలో. వాస్తవంగా 2019 లోక్సభ ఎలక్షన్లు ఇది ఎక్కువ జరిగింది. కానీ మీకు అందరికీ తెలుసు, లోక్సభ ఎలక్షన్లతో పోలిస్తే అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీకి అది ట్రాన్స్లేట్ కాదు.
2019 లోక్సభ ఎలక్షన్లో బీజేపీకి 40.2% ఓటింగ్ వచ్చింది, ఒక 2% ఎక్కువ వచ్చింది. బట్ దేశంలో సాధారణంగా అసెంబ్లీ ఎలక్షన్ లోక్సభ ఎలక్షన్ చాలా తేడా ఉంటుంది, కానీ ఇక్కడ లేదు. ఇప్పుడు మన తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎలక్షన్లో 7% వస్తే 2019 లోక్సభ ఎలక్షన్లో 20% వచ్చాయి బీజేపీకి. 2023 అసెంబ్లీ ఎలక్షన్లో 14% వస్తే 2024 లోక్సభ ఎలక్షన్లో బీజేపీకి 35% ఓటింగ్ వచ్చింది. అంటే 20% తేడా ఉంది. కానీ బెంగాల్ అలా లేదు. అసెంబ్లీ ఎలక్షన్లకు లోక్సభ ఎలక్షన్లకు కూడా కేవలం 2%. 2019లో వచ్చిన ఓటింగ్లో కేవలం 2% మాత్రమే కోల్పోయింది. కారణం ఈ యాంటీ తృణమూల్ లెఫ్ట్ ఓటర్ను నిలబెట్టుకోవడమే. సో 2019లో వచ్చిన 40.2% ఓటింగ్ ప్రకారం అయితే అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా చూస్తే 121 అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీకి లీడ్ వచ్చింది. అంటే 77 గెలిచింది 21లో. ఇంకొక 44 సీట్స్ అదనంగా గెలవచ్చు. ఒకవేళ లోక్సభ ఎలక్షన్లో బీజేపీకి ఓటు వేసిన యాంటీ తృణమూల్ లెఫ్ట్ ఓటర్ను నిలబెట్టుకోగలిగితే, ఇప్పుడు బెంగాల్లో బీజేపీ తాజా వ్యూహం అదే. యాంటీ తృణమూల్ లెఫ్ట్ ఓటర్ను లోక్సభ ఎలక్షన్లో పడినట్టుగానే అసెంబ్లీ ఎలక్షన్లో కూడా నిలబెట్టుకోగలిగితే ఈజీగా మెజారిటీ అధికారంలోకి రావచ్చు అనేది లక్ష్యం. అందుకే బీజేపీ అధ్యక్షుడు ఒక ఆసక్తికరమైన పిలిపించాడు. సిద్ధాంతాలను పక్కకు పెట్టండి. బీజేపీ అధ్యక్షుడు చెప్తున్నాడు, మీరు గమనించండి. సిద్ధాంతాలను పక్కకు పెట్టండి, తృణమూల్ కాంగ్రెస్ను ముందుగా ఓడించుదాం, తర్వాత ఎవరి జెండాలకైనా స్పేస్ ఉంటుంది అని లెఫ్ట్ సానుభూతి పరులకు, లెఫ్ట్ క్యాడర్కు, లెఫ్ట్ ఓటర్లకు ఒక పెద్ద మెసేజ్ ఇచ్చాడు. మీరు తృణమూల్ కాంగ్రెస్ ఉన్నంతకాలం మిమ్మల్ని బతకనివ్వదు, మమతా బెనర్జీ మిమ్మల్ని లేవనివ్వదు, బతకనివ్వదు. అందుకే ముందు తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోతే తర్వాత మేముంటాం, మీరుంటారు. సో ఎర్ర జెండా ఉంటుంది, కాషాయ జెండా ఉంటుంది, మొదలైతే తృణమూల్ జెండాను ఓడించుదాం అని బీజేపీ నాయకుడు వామపక్ష శ్రేణులకు, వామపక్ష సానుభూతి పరులకు పిలిపించాడు. సిద్ధాంతాలు పక్కకు పెడదాం, తృణమూల్ కాంగ్రెస్ ఓడించుదాం, తృణమూల్ ఓడిపోయాక ఎవరి జెండాలకైనా స్పేస్ ఉంటుంది, మా జెండాకు స్పేస్ ఉంటుంది, మీ జెండాకు స్పేస్ ఉంటుంది అని బీజేపీ ప్రామిస్ చేస్తుంది. ఈ పిలుపుతో లోక్సభ ఎలక్షన్స్లో తమకు ఓటు వేసిన, అదనంగా ఓటు వేసిన యాంటీ తృణమూల్ లెఫ్ట్ ఓటర్లను కూడా అసెంబ్లీ ఎలక్షన్లో రిటైన్ చేసుకోవాలనే లక్ష్యం. అయితే కేవలం లెఫ్ట్ ఓటర్లతోనే బీజేపీ గెలవాలనుకుంటుందా? అది సాధ్యం కూడా కాదు. కానీ దానికి తోడు ఎలాగో సంఘ్ పరివార్ ఐడియాలజీని ఎక్స్పాండ్ చేస్తూ వెళ్తున్నారు. ముఖ్యంగా బెంగాల్లో 25% ముస్లిం ఓటు ఉంటుంది. తృణమూల్ కాంగ్రెస్ ప్రధానంగా ముస్లిం ఓటు బ్యాంకుతో, ఈవెన్ కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న సమయంలో కూడా ముస్లిం ఓటర్లు వదిలి తృణమూల్ కాంగ్రెస్ లెఫ్ట్తో లేరు. ఎందుకంటే ముస్లిం ఓటర్స్లో లెఫ్ట్ పెనట్రేట్ కావడం మామూలు విషయం కాదు. ఈవెన్ కేరళలో కూడా ఇప్పటికీ కూడా ముస్లిం ఓటర్లలో లెఫ్ట్ బలం తక్కువే. కంపారిటివ్లీ హిందూ ఓటర్లే ముస్లిం లెఫ్ట్కి ఓటేసింది, కేరళలోనైనా బెంగాల్లోనైనా. సో ఈ 25% ముస్లిం ఓటర్లను బీజేపీతో డైరెక్ట్ కాంటెస్ట్లో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఒక బలమైన ఓటు బ్యాంక్గా పెట్టుకుంది. సో దాన్ని దెబ్బతీయడానికి సంఘ్ పరివార్ పెద్ద ఎత్తున హిందుత్వ పొలిటికల్ ఐడియాలజీ, శ్రీరామనవమి నుంచి మొదలుకొని అనేక అంశాల ముందుకు తీసుకెళ్తోంది. అన్నిటికీ మించి గుస్బాటియా అంటే చొరబాటుదారుల నరేటివ్ను బలంగా తీసుకెళ్తోంది. ఎందుకంటే బెంగాల్ బంగ్లాదేశ్తో సరిహద్దు రాష్ట్రం. ముఖ్యంగా సరిహద్దు జిల్లాలో పెద్ద ఎత్తున బెంగాలీ బంగ్లాదేశ్ నుంచి మైగ్రేట్ అవుతారు. వారి భాష ఒకటే, తెలుసుకోవడం కష్టం. వారు బంగ్లాదేశ్లో బెంగాలీ మాట్లాడతారు, ఇటువైపు కూడా బెంగాలీ మాట్లాడతారు. దానికి తోడు బంధుత్వాలు ఉంటాయి, రిలేషన్స్ ఉంటాయి. సో ఈ బార్డర్ ఏరియాలో ఉండే కమ్యూనల్ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా నార్త్ బెంగాల్, సౌత్ అండ్ సెంట్రల్ బెంగాల్లోని కొన్ని ఏరియాస్లో. ఇటీవల బంగ్లాదేశ్ ఎన్నికలకు కూడా బీజేపీ కలిసి వస్తున్నాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ 300 సీట్స్ ఉన్న బంగ్లాదేశ్ పార్లమెంట్లో 212 సీట్స్ గెలుచుకుంది. కానీ అది కాదు అక్కడ స్టోరీ. అసలు స్టోరీ జమాతీ ఇస్లామీ బంగ్లాదేశ్ నాయకత్వంలో ఉన్న ఇస్లామిక్ పార్టీల కూటమి 77 సీట్స్ గెలుచుకుంది. అందులో 68 సీట్స్ జమాతీ ఇస్లామీ, బంగ్లాదేశ్ జమాతీ ఇస్లామీ గెలుచుకుంది. అవి కూడా బార్డర్ డిస్ట్రిక్ట్లో ఎక్కువ గెలుచుకున్నాను. నేను ఇదివరకు మాట్లాడాను వీడియోలో.
మీకు బిఎన్పితో పోలిస్తే జమాతే బంగ్లాదేశ్, ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ ఏరియాలో గ్రామీణ ప్రాంతాల్లో భారీగా సీట్లు గెలుచుకుంది. సో దీన్ని బీజేపీ పెద్ద ఎత్తున హిందూ ఓటర్స్ను పొలరైజ్ చేయడానికి ఉపయోగించుకుంటుంది. సో ఇది సంఘ్ పరివార్ ఐడియాలజీ, రిలీజియస్ పోలరైజేషన్, తృణమూల్కు వ్యతిరేకంగా, మైనారిటీల బుజ్జగింపు రాజకీయాలకు వ్యతిరేకంగా మొబిలైజ్ చేయడం ఒక రెండో డైమెన్షన్. మూడో డైమెన్షన్ ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్ గత 3 పర్యాయాలుగా అధికారంలో ఉంది. 2011లో కమ్యూనిస్టుల పాలనకు గండి కొట్టి మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చారు. 1977 నుంచి 2011 వరకు 34 ఇయర్స్ లెఫ్ట్ కమ్యూనిస్టుల పాలన బెంగాల్లో నడిచింది. 34 ఇయర్స్. సో 2011లో తృణమూల్ అధికారంలోకి వచ్చింది. ఇప్పటికి 15 ఏళ్ళు అయిపోయింది. సహజంగానే 3 టర్మ్స్ అయ్యాక యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. సో యాంటీ ఇన్కంబెన్సీ తృణమూల్కు పట్ల, ప్రభుత్వ పట్ల వ్యతిరేక ఓటు, ఫ్లోటింగ్ ఓటర్ అంటారు. ఆ ఫ్లోటింగ్ ఓటర్ను లెఫ్ట్కు ఓటేసినా ఉపయోగం లేదు, తృణమూల్ ఓడిపోదు. అందువల్ల బీజేపీ మాత్రమే తృణమూల్ కాంగ్రెస్ ఓడించగలుగుతుంది అన్న యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ను అట్రాక్ట్ చేస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ అదే చేసింది కదా. కేసీఆర్ వ్యతిరేకత తీవ్రంగా ఉన్న సమయంలో, బీజేపీ బాగా దూకుడుగా ఉన్న సమయంలో బీజేపీకే వచ్చాయి దుబ్బాక, హుజూరాబాద్, జిహెచ్ఎంసీ. ఇదంతా మనందరికీ తెలిసిన స్టోరీ. కాంగ్రెస్ ఓడిపోవడం, హుజూర్ నగర్లో సిరిని కోల్పోయింది, నాగార్జున సాగర్ ఓడిపోయింది, మీకు జిహెచ్ఎంసీలో 2 సీట్లు వచ్చాయి. కానీ ఎప్పుడైతే ప్రజలు కేసీఆర్ను ఓడించాలనుకున్నారు, బీజేపీ ప్రధాన ప్రత్యర్థి కాదని భావించారు, కాంగ్రెస్కి ఆటోమేటిక్గా ఓట్లు, సీట్లు కలిసి వచ్చాయి. ఇప్పుడు బెంగాల్లో కూడా బీజేపీకి సాంప్రదాయ ఓటర్లు కాకపోవచ్చు, కానీ తృణమూలు ఓడించాలి అనుకునే ఓటర్ను అట్రాక్ట్ చేయడం అనేది థర్డ్ ఫ్యాక్టర్. సో ఇందులో ఇంట్రెస్టింగ్ డైమెన్షన్ ఏంటంటే లెఫ్ట్ ఓటర్లను ఆకర్షించడం ద్వారా తమ ఐడియాలజికల్ రైవల్స్ లెఫ్ట్ పొలిటికల్ రివైవల్ను ఆపవచ్చు, అదే సమయంలో అధికారాలకి రావచ్చు అనేది బీజేపీ రాజకీయ వ్యూహం.